నెల్లూరు జిల్లా లేడీ డాన్ అరుణపై మరో కేసు నమోదు. నెల్లూరు జిల్లాను షేక్ చేస్తున్న లేడీ డాన్ అరుణపై మరో కేసు నమోదైంది. ఆస్తి వివాదంలో ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించిన విషయం నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్లో సీఐ వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవాబ్పేట సెంటర్ సమీప ప్రాంతానికి చెందినటువంటి రవికుమారు, శశికుమారు అనే అన్నదమ్ములకు ఆస్తి విషయంలో గతంలో విభేదాలుండేవి. ఈ క్రమంలోనే రవికుమార్ కు మద్దతుగా అరుణ రంగంలోకి దిగింది. ఆస్తిని అతని పేరుపై రాయాలని అరుణ, ఆమె ముఖ్య అనుచరుడు ముస్తాక్, సుల్తాన్, సుమన్, మరో వ్యక్తి శశికుమార్ ను తుపాకీతో బెదిరించారు. ఇక అప్పట్లో వారికి భయపడి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. ఇటీవల అరుణ మోసాలపై వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు పలు కేసులు నమోదు చేస్తున్న విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న శశికుమార్ నవాపేట పోలీసులకు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే పడుగుపాడు సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఆక్రమణ కేసులో అరుణతో సహా పలువురు నిందితులపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జైల్లో ఉన్న పల్లం వేణు, రాజా, షేక్ అన్సర్ ను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఏదేమైనా అరుణ కేసు నెల్లూరు జిల్లాలో పెను సంచలనంగా మారింది. అరుణ వెనుక గతంలో మాజీ మంత్రులుండగా ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆమె చేతుల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే అరుణ ప్రియుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ విషయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, గూడూరు ఎమ్మెల్యే ప్రభుత్వానికి సిఫారసులు లేఖలు కూడా రాసిన విషయం బయటపడ్డ విషయం తెలిసిందే. ఏది ఏమైనా పోలీసులు మరింత లోతుగా విచారిస్తే భయంకరమైన విషయాలు బయటకొచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.